ప్రస్తుత రోజుల్లో గుండె సమస్యలు పెరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎప్పుడు గుండె నొప్పులతో కుప్పకూలుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే గుండె ఆపరేషన్లో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ నిమ్స్లో హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్ ఏర్పాటు కానుంది. హ్యూమన్ హార్ట్ వాల్వులు సేకరించి అడ్వాన్స్డ్ ప్రిజర్వేషన్ చేయనున్నారు. ప్రస్తుతం మెటల్, జంతువుల వాల్వ్లు ఉపయోగిస్తున్నారు డాక్టర్లు. స్టోరేజ్ బ్యాంకుతో అందుబాటులోకి రానున్నాయి నేచురల్ వాల్వ్లు. ఇది అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి వాల్వ్ బ్యాంక్ కానుంది. రాష్ట్ర వైద్య రంగంలో నిమ్స్ మరో చారిత్రక మైలురాయిని అందుకోబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయనుంది. అక్టోబర్లో ప్రారంభించేందుకు నిమ్స్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బ్రెయిన్ డెడ్, సర్క్యులేటెడ్ డెత్ అయిన దాతల నుంచి సేకరించిన హార్ట్ వాల్వ్స్ ను శుద్ధి చేసి అత్యంత తక్కువ టెంపరేచర్ల దగ్గర నిల్వ చేసే ఈ బ్యాంక్ క్లిష్టమైన గుండె ఆపరేషన్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ వాల్వ్లు పనిచేయని పరిస్థితుల్లో గుండెకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా సోకిన రోగులకు ఈ న్యాచురల్ వాల్వ్స్ ప్రాణదాతగా నిలవనున్నాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 6 ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి వాల్వ్ బ్యాంకులుండగా త్వరలో నిమ్స్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ వాల్వ్ స్టోరేజీ బ్యాంక్ అందుబాటులోకి వస్తే లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ ఇతర ప్రైవేటు బ్యాంకులపై ఆధారపడకుండా తక్కువ ఖర్చుతోనే పేదలకు కూడా చేరువ కానుంది. నిమ్స్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా గుండె సంబంధ రోగులు వస్తుంటారు. ఈ వాల్వ్ బ్యాంక్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యాధునిక ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వాల్వ్స్ కు పుట్టుకతోనే గుండె సమస్యలున్న చిన్నారులకు హోమోగ్రాఫ్ట్స్ ప్రాణదాతగా నిలుస్తాయని నిమ్స్ కార్డియాలజీ నిపుణులు చెబుతున్నారు. గుండెలోని వాల్వ్స్ పాడైతే రక్తం సరైన దిశలో ప్రవహించక ఆయాసంతో ప్రాణాల మీదికి వస్తుంది. ఇలాంటి వారికి వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. హోమోగ్రాఫ్ట్ అంటే మనిషి నుంచి సేకరించిన కణజాలం. బ్రెయిన్ డెడ్, చనిపోయి 24 గంటల లోపు అయిన వ్యక్తి నుంచి జీవన్దాన్, అవయవదాన కార్యక్రమాలతో మంచి కండిషన్లో ఉన్న హార్ట్ వాల్వ్స్ ను సేకరిస్తారు. వీటిని ప్రత్యేకమైన యాంటీబయాటిక్ ద్రావణాల్లో పెట్టి బ్యాక్టీరియా, వైరస్ లేకుండా పూర్తిగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత క్రయో ప్రిజర్వేషన్ అనే అత్యాధునిక పద్ధతిలో -196 డిగ్రీల సెల్సియస్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో ఉంచి ఘనీభవింపచేస్తారు. ఇలా చేయడం వల్ల ఈ వాల్వ్స్ 2 నుంచి 3 ఏళ్ల పాటు చెడిపోకుండా సురక్షితంగా ఉంటాయి. రోగికి అవసరమైనప్పుడు ఈ బ్యాంకు నుంచి వాల్వ్ తీసి సిద్ధం చేసి సర్జరీ చేస్తారు. ప్రస్తుతం హోమోగ్రాఫ్ట్స్ లభ్యత తక్కువగా ఉండటంతో చాలా మంది రోగులు ఆర్టిఫిషియల్ వాల్వ్స్, జంతువుల నుంచి సేకరించిన బయోప్రాస్థెటిక్ వాల్వ్స్ ను అమర్చుకుంటున్నారు. వీటి ధర 50,000 నుంచి 2 లక్షల పైనే ఉండగా సర్జరీ ఖర్చుతో కలిపి మొత్తం 3 లక్షల నుంచి 6 లక్షల వరకు అవుతుంది. కానీ వీటితో అనేక నష్టాలున్నాయి. మెకానికల్ వాల్వ్స్ అమర్చుకున్న వారు జీవితాంతం రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు బ్లడ్ థిన్నర్ మందులు ఖచ్చితంగా వాడాలి. దీనివల్ల రక్తస్రావం పెరుగుతుంది. మందులు సరిగ్గా వాడకపోతే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పిల్లలకు అమర్చిన ఆర్టిఫిషియల్ వాల్వ్స్ వారు పెరిగే కొద్దీ వారితో పాటే పెరగవు. దీంతో మళ్లీ సర్జరీలు తప్పవు. ఇక బయోప్రాస్థెటిక్ వాల్వ్స్ సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలే పనిచేస్తాయి. ఆ తర్వాత మళ్లీ మార్చాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా ఉంటుంది. అయితే హోమోగ్రాఫ్ట్స్ కు ఈ నష్టాలు లేవు. బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు. ఇన్ఫెక్షన్స్ తక్కువ. పిల్లల పెరుగుదలకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. గుండె సంబంధిత ఆపరేషన్స్ కు నిమ్స్ కేర్ ఆఫ్ గా మారింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు నిమ్స్ లో చికిత్స చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర హాస్పిటల్స్ నుంచి కూడా ఇక్కడికి రెఫరల్స్ వస్తున్నాయి. పుట్టుకతోనే వాల్వ్స్ పాడైపోయిన పిల్లలు, ఇన్ఫెక్షన్ సోకిన పెద్దల కేసులు చాలా వస్తుంటాయి. చాలా మందికి హోమోగ్రాఫ్ట్ వాల్వ్స్ లభించవు. ఇప్పుడు ఈ వాల్వ్ స్టోరేజీ బ్యాంక్ అందుబాటులోకి వస్తే అందరికీ హోమోగ్రాఫ్ట్ వాల్వ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ హోమోగ్రాఫ్ట్ వాల్వ్స్ సర్జరీ లక్షల ఖర్చుతో కూడుకున్నవి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వీటి ఖర్చంతా భరిస్తుంది. ఆరోగ్యశ్రీ, CMRF తో కూడా వాల్వ్స్ సర్జరీలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఫ్రీగా అందనున్నాయి.